ఓకే. సో మనం ఇప్పుడు ఇక్కడ ఎంటర్ప్రైజెస్ స్ట్రక్చర్ అనే దాని గురించి ఒకసారి మనం మాట్లాడదాం. దీనికన్నా ముందు ఏంటంటే మనం నిన్న ఏం చేసామంటే మొత్తం మనం ఈ ఎస్ఏపి అంటే అసలు ఏంటి, ఎస్ఏపి ఎందుకు యూజ్ చేస్తారు, అసలు ఎస్ఏపి సాఫ్ట్వేర్ అంటే అసలు ఏంటి, అది ఎలా ఉంటుంది, అది కంపెనీస్ ఎలా యూజ్ చేస్తాయి, అసలు ఎస్ఏపి వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, ఇవన్నీ మనం ఇంతకుముందు క్లాస్లో మనం చెప్పుకున్నాం. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే అసలు కాన్ఫిగరేషన్ అనేది స్టార్ట్ చేద్దాం. కాన్ఫిగరేషన్ స్టార్ట్ చేయాలంటే మనకి ఫస్ట్ కాన్ఫిగరేషన్స్ ఇవన్నీ కూడా ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అనేది దాంట్లో ఉంటాయి అన్నమాట. సో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో మనము ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ 9 కాన్ఫిగరేషన్స్ అనేవి చేయాల్సిన అవసరం ఉంటుంది అనమాట. ఈ 9 కాన్ఫిగరేషన్స్ మనం చేస్తే కనుక ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో కావాల్సిన కాన్ఫిగరేషన్స్ అన్ని చేసినట్లే. మనం ఏ ఒక్క కాన్ఫిగరేషన్ మిస్ అయినా, ఏ ఒక్కటి కరెక్ట్గా చేయకపోయినా మనకి లాస్ట్లో అంటే ఎన్డీలో డాక్యుమెంట్స్ పోస్ట్ చేసేటప్పుడు కానీ ఏదైనా ఎర్రర్స్ రావడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అనేది బేసిక్ అనమాట మనకి ఎస్ఏపిలో ఫస్ట్ మనం చేసేటటువంటి కాన్ఫిగరేషన్. ఎస్ఏపిని ఈఆర్పి సాఫ్ట్వేర్ అంటారు. ఈఆర్పి అంటే ఏంటి, ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్ అంటారు కదా. సో అంటే ఒక ఎంటర్ప్రైజెస్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనేది మనం మొత్తం కూడా ఎస్ఏపిలో మ్యాప్ చేస్తాం అనమాట. వినిపిస్తుందండి మీకు? ఓకే, ఎస్ఏపిలో మ్యాప్ చేస్తాం అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనం కనుక ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్లో కనుక జాయిన్ అయితే కనుక, లేకపోతే మనల్ని ఏ కంపెనీ అయితే సెలెక్ట్ చేసుకుంటారో వాళ్ళు ఇంప్లిమెంటేషన్లోకి మనల్ని తీసుకుంటే కనుక ఫస్ట్ ఈ బేసిక్ థింగ్స్ అన్ని చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఏంటి, మొత్తం 9 కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి. సో అంటే ఏంటి, ఫస్ట్ కాన్ఫిగరేషన్ ఏంటి, డిఫైన్ కంపెనీ అన్నాడు. అంటే ఒక కంపెనీ పేరుని మనం క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది అనమాట. ఎలా క్రియేట్ చేయాలి ఏంటనేది తర్వాత చూద్దాం. ఫస్ట్ ఏంటంటే ఒక కంపెనీని మనం క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ కంపెనీ పేరు అనేది పెట్టాలి, ఏ కంపెనీ ఏంటి అనేది ఎస్ఏపిలోకి మ్యాప్ చేసుకోవాలి. ఎలా మ్యాప్ చేయాలి ఏంటనేది ఫస్ట్ కాన్ఫిగరేషన్లో చూద్దాం. తర్వాత ఈ కంపెనీని క్రియేట్ చేసాం. క్రియేట్ చేసిన తర్వాత కంపెనీకి ఒక కంపెనీ కోడ్ క్రియేట్ చేయాలి. అది కూడా చెప్తాను, నెక్స్ట్ స్లైడ్లో చెప్తాను. కంపెనీ కోడ్ తర్వాత అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ, అంటే మనం కంపెనీ కోడ్ని కంపెనీకి అసైన్ చేయాలి. ఇది పైన ఫస్ట్ వన్ కంపెనీ, కింద కంపెనీ కోడ్. సో ఈ రెండింటిని ఇంటర్లింక్ చేస్తాం. దీన్ని అసైన్ చేయడం అంటారు ఎస్ఏపి లాంగ్వేజ్లో. ఓకే, అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ, ఇది థర్డ్ కాన్ఫిగరేషన్. ఫోర్త్ కాన్ఫిగరేషన్ వచ్చేసి డిఫైన్ బిజినెస్ ఏరియాస్ అంటారు. అంటే బిజినెస్ ఏరియాస్, ఒక కంపెనీకి బిజినెస్ ఏరియాస్ ఎక్కడ ఉన్నాయి అనేది కూడా మనం డిఫైన్ చేస్తాం. సో ఈ 4 కాన్ఫిగరేషన్స్ మనం ఈరోజు చూద్దాము. సో ఫస్ట్ అసలు కంపెనీ అంటే ఏంటి, కంపెనీ కోడ్ అంటే ఏంటి, అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ అంటే ఏంటి, డిఫైన్ బిజినెస్ ఏరియాస్ అంటే ఏంటి, థియరిటికల్గా కొంచెం చెప్తాను, మీకు ఐడియా వస్తుంది. ఐడియాస్ వచ్చిన తర్వాతే మీరు కాన్ఫిగరేషన్ చేస్తే చాలా ఈజీగా అనిపిస్తుంది మీకు, లేకపోతే ఏదో చేసామనిపిస్తుంది, అర్థం కాదు మీకు. సో టాటా గ్రూప్ అని ఉంది, అది ఓపెన్ చేయండి ఒకసారి, అది చూపించండి స్క్రీన్ మీద. కనిపిస్తుందా మీకు స్క్రీన్? నా మాట వినిపిస్తుంది కదా, వాయిస్? సో ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలంటే అసలు కంపెనీ క్రియేషన్ అంటే అసలు ఏంటి, కంపెనీ కోడ్ అంటే ఏంటి, ఓకే, తర్వాత బిజినెస్ ఏరియాస్ అంటే ఏంటి అని నేర్చుకోవాలి మనం ఇక్కడ. సో ఇక్కడ మనం ఫస్ట్ అసలు కంపెనీ అంటే ఏంటి అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. కంపెనీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ టాటా ఉంది కదా, టాటా అనేది ఒక కంపెనీ అవుతుంది ఎగ్జాంపుల్. ఓకే, వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్. టాటా అనేది ఒక కంపెనీ అవుతుంది. ఆ కంపెనీ కింద చాలా రకాల కంపెనీలు ఉంటాయి వాళ్ళకి. అంటే టాటా స్టీల్ ఉంటుంది, ఇవన్నీ డివిజన్స్ అనమాట. టాటా స్టీల్, టాటా టెలికాం, టాటా మోటార్స్, లేకపోతే టాటా టెలికాం ఉంది, సారీ టాటా టెలికాం ఆల్రెడీ చెప్పాం కదా. లేకపోతే టాటాలో ఇంకా చాలా ఉంది. టాటా వాళ్ళకి ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉంది, టాటా టైర్స్ ఉన్నాయి, టాటా బ్యాటరీస్ ఉన్నాయి, ఇట్లా చాలా ఉంటాయి. టాటా గ్రూప్లో ఉంటాయి అవన్నీ కూడా. సో అవన్నీ కూడా కంపెనీ కోడ్స్ అవుతాయి, కింద కనిపించే అన్నీ కూడా. ఓకే, పైన కనిపించేది గ్రూప్ అయితే ఆ గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఉన్న వాటిల్ని కంపెనీ కోడ్స్ అంటారు. అర్థమైందా? ఇది గ్రూప్ అన్నమాట, ఇది కంపెనీలో ఉన్నటువంటి కంపెనీ కోడ్స్ కింద కనిపించేయండి. హీరో హోండా ఉంది, హీరో హోండా అనేది ఒక కంపెనీ అయితే స్ప్లెండర్ అనేది ఒక కంపెనీ కోడ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. 3D డీలక్స్ అనేది ఒక కంపెనీ కోడ్ అవుతుంది, ఫ్యాషన్ అనేది ఒక కంపెనీ కోడ్ అవుతుంది. ఓకే, అర్థమైంది కదా? ప్రోడక్ట్ బట్టి ఉంటుంది సార్.
అంటే హీరో హోండా అచ్చా హీరో హోండా స్ప్లెండర్ ఇవన్నీ ప్రోడక్ట్ వస్తుంది సార్ మీరు అవన్నీ ప్రోడక్ట్, బట్ దేనిగా సపరేట్ అనుకుందాం. ఎగ్జాంపుల్ చెప్తున్నాం మీకు. అచ్చా అచ్చా ఆ విధంగా ఓకే ఓకే సార్. హీరో హోండా వాడే చాలా రకాల మోడల్స్ తయారు చేస్తాడు. సార్ టాటా అనేది ఒక కంపెనీ అయితే ఆ కంపెనీలో డివిజన్స్ ఇవన్నీ. టాటా స్టీల్ అనేది సపరేట్ డివిజన్, టాటా టెలికామ్ అనేది సపరేట్ డివిజన్, టాటా మోటార్స్ అనేది సపరేట్ డివిజన్. సో ఇది కంపెనీ అయినప్పుడు, ఇది కంపెనీ అయితే ఇది కంపెనీ కోడ్ అవుతుంది అనమాట. సో ఇవన్నీ కంపెనీ కోడ్స్. తర్వాత టాటా స్టీల్ అని ఉంది కదా, దాని కింద ఏముంది, టాటా స్టీల్ హెచ్వైడి అని ఉంది. అంటే టాటా స్టీల్ హెచ్వైడి హైదరాబాద్ బ్రాంచ్ అని పెట్టుకున్నాం మనం ఇక్కడ. టాటా స్టీల్ ఆర్ఏజీ అంటే రాజమండ్రి అనుకుందాం. టాటా స్టీల్ టిఐఆర్ తిరు అంటే తిరుపతి. అంటే టాటా స్టీల్లో ఈ కింద కనిపించేది కూడా బిజినెస్ ఏరియాస్ అంటారు ఎస్ఏపీ లాంగ్వేజ్ లో. మామూలుగా అయితే బ్రాంచ్ అంటారు కదా, మాకు విజయవాడ బ్రాంచ్, గుంటూరు బ్రాంచ్ అంటారు కదా. సో ఇట్లా బ్రాంచ్ ఉంటుంది. ఈ బ్రాంచ్ అన్నింటినీ కూడా ఏమంటారంటే బిజినెస్ ఏరియాస్ అంటారు ఎస్ఏపీ లాంగ్వేజ్ లో. ఓకే సార్, 1 minute లైన్ లో ఉంటుంది. చెప్పండి. ఓకే, అర్థమైంది కదా? అర్థమైంది సార్. అలాగే ఇప్పుడు టాటా టెలికామ్ చూద్దాం. టాటా టెలికాంలో ఇది కంపెనీ కోడ్ అనుకుందాం. ఓకే, కంపెనీ కోడ్ అనుకుంటే కింద కనిపించేది కూడా ఇవన్నీ కూడా బ్రాంచెస్ ఆర్ బిజినెస్ ఏరియాస్. ఎస్ఏపీ లాంగ్వేజ్ లో బిజినెస్ ఏరియాస్ అంటారు. టాటా టెలికామ్ వాళ్ళు ఎక్కడెక్కడ ఉంది బిజినెస్ ఏరియాస్? ఒంగోలులో ఉంటుంది, గుంటూరులో ఉంది, హైదరాబాద్లో ఉంది. టాటా మోటార్స్ అనుకుందాం. టాటా మోటార్స్ లో బ్రాంచెస్ ఎక్కడ ఉన్నాయి? ఒంగోలులో ఉంటుంది, హైదరాబాద్లో ఉంది, విజయవాడలో ఉంది. ఓకే, బట్ ఏది ఎక్కడున్నా సరే ఇప్పుడు ఇది గ్రూప్ ఆఫ్ కంపెనీ అయింది, ఇది గ్రూప్ ఆఫ్ కంపెనీ అయింది. ఫస్ట్ మనం ఈ కంపెనీని క్రియేట్ చేస్తాం, తర్వాత కంపెనీ కోడ్స్ క్రియేట్ చేస్తాం, తర్వాత బిజినెస్ ఏరియాస్ క్రియేట్ చేస్తాం. బట్ ఫైనల్గా ఏంటంటే ఈ కింద ఉన్న బిజినెస్ ఏరియాస్ అన్నీ అవ్వచ్చు, లేకపోతే టాటా స్టీల్ అవ్వచ్చు, టాటా టెలికామ్ అవ్వచ్చు, టాటా మోటార్స్ అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా రిపోర్టింగ్ చేసేది మాత్రం టాటా గ్రూప్కే. అర్థమైంది కదా? అది అనమాట. సో టాటా స్టీల్ ఇవన్నీ కూడా రిపోర్టింగ్ చేసేది ఫైనల్ గా టాటా గ్రూప్ కే అనమాట. ఇప్పుడు టాటా స్టీల్ ఉంది, టాటా స్టీల్ అవ్వచ్చు, టాటా స్టీల్ లో ఉన్నటువంటి బిజినెస్ ఏరియాస్ అవ్వచ్చు, అంటే హైదరాబాద్ అవ్వచ్చు, రాజమండ్రి, తిరుపతి, ఈ బిజినెస్ ఏరియాస్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా డైరెక్ట్ గా రిపోర్టింగ్ టాటా గ్రూప్ కి చేస్తాయి. మన ఇన్ఫర్మేషన్, మన డేటా అంతా వాళ్ళకి యాక్సెస్ ఉంటుంది. అర్థమైందా? టాటా స్టీల్ లో వాళ్ళ నుంచి గ్రూప్ ఉంటుంది, బట్ మళ్ళీ మనకి టాటా టెలికామ్ వాళ్ళతో యాక్సెస్ ఉండదు. టాటా మోటార్స్ తో ఉండదు, వాళ్ళు సపరేట్. మళ్ళీ వాళ్ళ నుంచి హెడ్ ఆఫీస్ కి, హెడ్ ఆఫీస్ నుంచి వాళ్ళకి ఉంటుంది. టాటా గ్రూప్ కి వాళ్ళకి లింక్ ఉంటాయి కానీ వీళ్ళకి లింక్ ఉండదు. స్టీల్ టాటా స్టీల్ వాడికి టెలికామ్ తో ఉండకపోవచ్చు. టెలికామ్ ఉంటుంది, మోటార్స్ ఉంటుంది. టాటా గ్రూప్ కి, టాటా టెలికామ్ కి వాటికి లింక్ ఉంటుంది. ఒకవేళ ట్రాన్సాక్షన్ ఏదన్నా ఉంటే కనుక వాటిని ఇంటర్నల్ ట్రాన్సాక్షన్స్ అంటారు కొన్ని. అంటే మనం ఎవరికైనా డబ్బులు కట్టాలి, మన బ్రాంచ్ ఎక్కడ లేదు, అప్పుడు టాటా స్టీల్ ఏం చేస్తాడు, టాటా టెలికామ్ కాంటాక్ట్ అవ్వచ్చు, అట్లా ఉంటుంది. బట్ డిపెండ్స్ ఆన్ ద హెడ్ ఆఫీస్ వాళ్ళ పర్మిషన్స్ బట్టి అనమాట. టాటా గ్రూప్ వాళ్ళని చూసుకొని తీసుకుంటారు. అట్లా బ్రాంచెస్ లేని చోట అట్లా కూడా జరుగుతుంది, బట్ అవి అంత అవసరం లేదు. బట్ ఇక్కడైతే చెప్తున్నారు మామూలుగా అయితే. సో టాటా గ్రూప్ ఇవన్నీ కూడా కంపెనీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అవుతాయి. దానికి కింద ఉన్న అన్ని కూడా కంపెనీ కోడ్స్ అవుతాయి. ఇవన్నీ కూడా బిజినెస్ ఏరియాస్ అవుతాయి. కింద కనిపించే 3 లైన్స్ అన్ని కూడా. అర్థమైంది కదా? తర్వాత ఇంకొక స్లైడ్ ఉంది కదా, అది ఓపెన్ చేయండి. మీకు కంపెనీ డిఫరెన్స్ బిట్వీన్ కంపెనీ అండ్ కంపెనీ కూడా అన్నారు కదా, ఈ స్లైడ్ ఓపెన్ చేయాలి. ఇక్కడ ఏంటంటే అసలు మీకు ఇక్కడ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి, కన్ఫ్యూజ్ అవుతారు కొంతమంది. కంపెనీ వేరు, కంపెనీ కోడ్ వేరు. అర్థమైందా? సో కంపెనీ కోడ్ అనేది వేరు, కంపెనీ వేరు. మీకు ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడుగుతారు, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కంపెనీ అండ్ కంపెనీ కోడ్ అంటారు. కంపెనీ కోడ్ ఈజ్ అన్ ఆర్గనైజేషనల్ యూనిట్ అనమాట. అంటే ఒక ఆర్గనైజేషన్, టాటా ఉంది, టాటా అనే ఆర్గనైజేషన్ లో కంపెనీ కోడ్ అనేది ఒక చిన్న యూనిట్, బట్ చాలా యూనిట్స్ ఉంటాయి ఇందాక మనం అనుకున్నట్లే. బట్ ఆల్ కంపెనీ కోడ్స్ ఆర్ ఇంటర్లింక్ విత్ ద కంపెనీ అన్నాడు. అంటే ఏంటి, కంపెనీ కోడ్స్ అనేవి చాలా ఉంటాయి, బట్ అన్ని కూడా కంపెనీతో హెడ్ ఆఫీస్ తో లింక్ అయి ఉంటాయి కదా. టాటా గ్రూప్ తో లింక్ అయి ఉంటాయి. అర్థమైందా? అర్థమైంది సార్. క్లియర్ కదా? డౌట్ ఏం లేదు కదా మీకు?
అవడం లేదు సార్. ఇప్పుడు మన టాటా గ్రూప్ దాంట్లో ఆర్గనైజేషన్ యూనిట్ అనేది మన కంపెనీ వస్తుంది. ఆ కంపెనీ కోడ్స్ అనేది టాటా స్టీల్, టాటా మోటార్స్ ఇవన్నీ అనేది కంపెనీ కోడ్స్ అవన్నీ ఉంటాయి. ఓకేనా? సో టాటా గ్రూప్ అనేది ఓపెన్ చేయండి ఒకసారి. సో ఇప్పుడు మీరు చెప్పగలరా ఏంటనేది? ఇప్పుడు టాటా గ్రూప్ అనేది ఏంటనే ఐడియా ఉందా? సార్ టాటా గ్రూప్ అనేది కంపెనీ, మనకు టాటా స్టీల్ అనేది కంపెనీ కోడ్, ఇవన్నీ ఆర్గనైజేషన్ యూనిట్. టాటా స్టీల్ అనేది కంపెనీ కోడ్, టాటా టెలికామ్, టాటా మోటార్స్ అవన్నీ కంపెనీ కోడ్స్ మనకు. ఇవన్నీ కూడా ఇంటి కింద కనిపించేవన్నీ కూడా ఇవన్నీ బిజినెస్ ఏరియాస్, బ్రాంచెస్. బ్రాంచెస్ అని అనకూడదు యాక్చువల్గా, కానీ మనం బిజినెస్ ఏరియాస్ కింద మనం చెప్తాం అన్నమాట వీటిని. ఓకేనా? సో ఇది అన్నమాట దీనికి సంబంధించిన ఇంట్రొడక్షన్. మీకు క్లారిటీ వచ్చింది కదా? ఫైన్ ఫైన్. సో ఇప్పుడు మీరు మనకి కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి కదా, అవి ఓపెన్ చేయండి. SAP లాగిన్ అయ్యారు, కాన్ఫిగరేషన్స్ చూపించండి నాకు ఒకసారి. హలో హలో హలో, వినిపిస్తుందా? వినిపిస్తుందా అండి? వినిపిస్తుంది సార్. కాన్ఫిగరేషన్ షీట్ ఓపెన్ చేయండి ఒకసారి. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ చెప్పాను కదా, SPR ఉన్నా సార్. ఇదే కాన్ఫిగరేషన్ షీట్. కాన్ఫిగరేషన్ షీట్ ఇచ్చాను కదా మీకు ఒకటి. మొత్తం 9 కాన్ఫిగరేషన్స్ ఉన్నట్టున్నాయి అందులో. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అని ఉంది. ఇది కరెక్ట్. ఎంటర్ప్రైజెస్, ఎంటర్ తర్వాత గ్యాప్ వచ్చింది, రాంగ్ అనుకుంటా. సరే ఓకే ఫైన్, ఉంచండి, పర్లేదు అది. ఓకే, మనము ఈ 9 కాన్ఫిగరేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో. ఇందాక మనం చూసాం కదా ఏంటి, టాటా గ్రూప్ అనేది, తర్వాత టాటా టెలికామ్ ఇవన్నీ అనుకున్నాం కదా. సో వాటికి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ మనం గ్యాదర్ చేసి మనం SAPలో మ్యాప్ చేయడం జరుగుతుంది అనమాట. మీకు జాబ్ వచ్చింది అనుకోండి, ఇంప్లిమెంటేషన్లోకి వెళ్తే ఈ ప్రాసెస్ అంతా చేయడం జరుగుతుంది. ఇది మనం నేర్చుకోవడానికి ఒక 3 days పట్టచ్చు. బట్ కాకపోతే ఏంటంటే రియల్ టైంలో 5 నిమిషాలు చేసేయచ్చు. మీరైనా 1 week తర్వాత 5 నిమిషాలు చేసేస్తారు మీరైనా సరే. అర్థమైందా? సో మన ఫస్ట్ కాన్ఫిగరేషన్ ఏంటి, డిఫైన్ కంపెనీ. డిఫైన్ కంపెనీ అంటే టాటా గ్రూప్ అనేది ఉంది కదా, ఒక కంపెనీని మనం ఫస్ట్ డిఫైన్ చేస్తాం. సో మనం ఇప్పుడు ఏంటి, OX 15లోకి వెళ్ళాలి అంటే మనం ఇప్పుడు SAPలోకి లాగిన్ అవ్వండి. ఫస్ట్ చెప్తాను, లాగిన్ అయ్యి ఉంటే కనుక ఓపెన్ చేయండి అది. సో అవండి ఇక్కడ ఏంటంటే మనం వీటిని కనిపించే వాటిని ఒక సెర్చ్ బార్ లా కనిపిస్తుంది కదా, దీన్ని ఏమంటారంటే, ఇది ఆఫ్లైనా ఇది ఆన్లైనా? ఆఫ్లైన్ సార్. ఆఫ్లైన్ ఎంత క్లారిటీగా వస్తుందా? ఆఫ్లైన్ ఎంత అంటే మీరు లేటెస్ట్ గా తీసుకుని ఉంటారు అయితే సాఫ్ట్వేర్. ఇంతకుముందు మాకు కొంతమంది దగ్గర తీసుకున్న వర్స్ట్ గా ఉంది, ఏం అర్థం అవ్వలేదు నాకు డిఫరెన్స్ ఏమంటే అర్థం అవ్వట్లేదు ఆఫ్లైన్ కి ఆన్లైన్ కి. బాగుంది ఇది. ECC 6.0 వెర్షన్. ECC 6.0 సార్. ఓకే ఓకే, ఎక్సలెంట్ గా ఉంది. ఓకే ఫైన్ ఫైన్. అదే యాక్చువల్గా మీరు జాయిన్ అవుతాను ఆఫ్లైన్ అంటే నాకు కొంచెం భయం వేసింది. ఆఫ్లైన్ మళ్ళీ ఆప్షన్స్ అన్ని పాతదేమో అర్థం కాదు, చెప్పలేకపోతామేమో, ఎందుకు రిస్క్ అనిపించింది నాకు. ఓకే ఫైన్, నో ఇష్యూ, బాగుంది. సో మనం ఫస్ట్ కాన్ఫిగరేషన్ చేస్తున్నాం. ఏం చేస్తున్నాం, ఒక డిఫైన్ కంపెనీ అంటే ఒక కంపెనీ కోడ్ని క్రియేట్ చేస్తున్నాం మనం ఇక్కడ. సో దానికి ట్రాన్సాక్షన్ కోడ్ ఇది OX 15. OX 15 అనే దాన్ని ఇచ్చి మనం ఎంటర్ చేసాం కదా. ఇప్పుడు ఒక ఫామ్ ఓపెన్ అవుతుంది చూడండి. సో మనకి ఇప్పుడు ఒక ఫామ్ ఓపెన్ అయిందనమాట. మనకి ఇక్కడ కనిపిస్తుంది న్యూ ఎంట్రీస్ ఉంది, దాని కింద చాలా కంపెనీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా కంపెనీస్ ఆల్రెడీ ఎవరో క్రియేట్ చేస్తారు. ఇవన్నీ కూడా కంపెనీ నేమ్స్ కూడా కనిపిస్తుంది. ఇవన్నీ ఏంటంటే ఎవరో క్రియేట్ చేసినాయి అనమాట, లేకపోతే మీరైనా చేసి ఉండొచ్చు. ఫైన్ ఫైన్, నో ఇష్యూ. సో నెక్స్ట్ ఏంటంటే మనం ఇప్పుడు కొత్తగా కంపెనీ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి న్యూ ఎంట్రీస్ అనే దాని మీద క్లిక్ చేయాలి. బట్ 1 minute ఆగండి. మనకు న్యూ ఎంట్రీస్ కనిపిస్తుంది కదా ట్యాబ్, ఒకసారి చూపించండి అదనమాట. సో ఒకవేళ మనం ఆల్రెడీ క్రియేట్ చేసిన కంపెనీని చూడాలంటే కింద పొజిషన్ ఆప్షన్లోకి వెళ్ళి చూసుకోవచ్చు. అర్థమైందా? ఆల్రెడీ క్రియేట్ చేసిన కంపెనీ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే
క్రియేట్ చేసిన కంపెనీ డీటెయిల్స్ కావాలంటే మనం అందులోకి వెళ్ళి చూసుకోవచ్చు అనమాట, పొజిషన్ అనే ఆప్షన్లోకి. బట్ మనం కొత్తగా క్రియేట్ చేస్తున్నాం కాబట్టి న్యూ ఎంట్రీస్లోకి వెళ్ళండి. సార్ ఈ నేమ్ ఆఫ్ కంపెనీ 2 అనేది మన వేరే పేరు లేదంటే అలియాస్ పేర్లో సార్ మామూలుగా అది పెట్టుకునేది? ఇక్కడ ఉంది కదా, అది కొంతమంది పెట్టుకుంటారు, కొంతమంది పెట్టుకోరు, వాళ్ళు అలా డిజైన్ చేసుకున్నారు అంతే. అంతే, అది అంత పర్టికులర్ గా అవసరం లేదు. పర్టికులర్ కాదు, అంటే నిక్ నేమ్ అనమాట. ఓకే, నిక్ నేమ్ పెట్టుకుంటారు కొంతమంది. ఎందుకంటే యాక్చువల్ గా మనం రియల్ టైమ్ లో అన్ని నెంబరింగ్స్ ఉంటాయి, లెటర్స్ ఉండవు. మనం టాటా పెట్టాము, అట్లా ఉంటుంది. ఎందుకంటే మన సాఫ్ట్వేర్ ఎవడన్నా హ్యాక్ చేసినా, ఎవడన్నా మన సాఫ్ట్వేర్ దొంగతనంగా వాడు కాపీ చేసేసినా బయట కూడా అర్థం కాకూడదు. చాలా కాన్ఫిడెన్షియల్ గా ఉండాలి ఎస్ఏపీ సాఫ్ట్వేర్ అంతా కూడా. ఎందుకంటే డేటా అంతా కూడా మ్యాప్ చేయడం కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి చేయించుకుంటారు కంపెనీలు. ఆ డేటా ఎవరి చేతిలో పడితే ఆ చేతిలో పడిపోతే ఆడికి మొత్తం క్లారిటీగా చదివితే అర్థమైపోతే ఇంకేమో న్యూస్ పేపర్. సో అందుకని ఏంటంటే నెంబరింగ్ లో క్రియేట్ చేస్తారు రియల్ టైమ్ లో. అదొకటే రియల్ టైం కి రియల్ టైం కాదానికి అదొకటే డిఫరెన్స్. మిగతాదంతా సేమ్ టు సేమ్ ఉంటుంది, ఏం డిఫరెన్స్ ఉండదు. కొంతమంది రియల్ టైం ఉంటారు, కానీ రియల్ టైం ఇదే రియల్ టైం, మీరు చేస్తుంది రియల్ టైం. ఎస్ఐపిలో లాగిన్ అయ్యే చేస్తారు మీరు, కంపెనీలోనే అంతే కదా చేసేది. కొన్ని ఎక్కడన్నా ఒక 5% 10% డిఫరెన్స్ ఉండొచ్చు, కానీ ఇదే రియల్ టైం అనమాట. అది అర్థమైందా? సో న్యూ ఎంట్రీస్ మీద క్లిక్ చేయండి. ఓకే, సో మీరు న్యూ ఎంట్రీస్ మీద క్లిక్ చేశారంటే ఇక్కడ వచ్చేసి మీకు ఒక ట్రాన్స్పోర్ట్ ఇక్కడ ఒకటి విండో అనేది ఒకటి ఓపెన్ అయింది. సో ఇక్కడ మీరు ఏదన్నా కంపెనీ అనేది పెట్టుకోవచ్చు. కంపెనీ నేమ్ అనేది ఒకటి ఇవ్వండి, మీకు నచ్చిన నేమ్ ఇవ్వండి ఏదన్నా. అంటే మీకు 4 to 5 లెటర్స్ తీసుకుంటుంది. మీరు నెంబర్స్ ఇవ్వద్దు, ఓన్లీ నేమ్స్ పెట్టండి. ఎందుకంటే కొంచెం మీకు క్లారిటీగా ఐడెంటిఫై అవడం కోసం చెప్తున్నాను నేను. నేమే తీసుకోండి, నా సజెషన్ అది. టాటా గ్రూప్ టాటా గ్రూప్ టిటిజిపిఆర్ అని వచ్చిందా? జిఆర్పి టాటా గ్రూప్. ఓకే, కింద రాయండి, క్లారిటీగా రాసుకోండి టాటా గ్రూప్ అని. గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏదన్నా ఇవ్వండి. ఇవన్నీ కింద నేమ్ ఆఫ్ ద కంపెనీ 2 అన్నారు కదా, మీరు అక్కడ ఇస్తే ఇందాక మీరు స్టార్టింగ్ లో అడిగారు కదా, అక్కడ కూడా రావచ్చు, అది వచ్చేస్తాం నిక్ నేమ్ ఏదైనా పెట్టుకుంటే. టాటా గ్రూప్ ఇందాక మీరు అడిగారు కదా ఇవ్వలేదా అని. టాటా గ్రూప్ లేదంటే కింద కూడా ఫిల్ చేయండి, అవన్నీ మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ ఫిల్ చేయాలి. స్ట్రీట్ అన్నారు, స్ట్రీట్ ఇవ్వండి. స్ట్రీట్ అంటే నెల్లూరు ఏంటి? నెల్లూరు స్ట్రీట్ కాదు కదా, ఏదైనా మీకు నచ్చిన స్ట్రీట్ పేరు రండి. పోస్ట్ కాదు, స్ట్రీట్ అడుగుతున్నారు అక్కడ. స్ట్రీట్ ఓకే ఫైన్. పోస్ట్ బాక్స్ నెంబర్ ఇచ్చారు, పోస్టల్ కోడ్ ఇచ్చేయండి. ఇక్కడ చూడండి, కంట్రీ ఉంది కదా, కంట్రీ దగ్గర ఐఎన్ ఇచ్చారు కదా. మీకు ఎలా తెలుసు ఐఎన్ అని? ఇంతకుముందు నేర్చుకున్నారు ఎస్ఏపీ మీరు ఏమన్నా? చెప్పాను సార్, కొద్దిగా అమీర్పేటలో కొద్దిగా వెళ్ళాను. వెళ్ళారా? ఎన్ని రోజులు వెళ్ళారు? నేను అంత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వెళ్ళలేదు సార్, మామూలుగా 3 months అన్నారు అది కోచింగ్. అది వాళ్ళు 3 months కాక వాళ్ళు అట్లా పొడిగించుకుంటా 6 months దాకా చేశారు. నాకు 3 monthsకే నాకు ఫెటప్ వచ్చేసింది. అంటే వాళ్ళు సగం కూడా అప్పుడు లాగలేకపోయారు 3 monthsకి. అకౌంట్స్ పేయబుల్, అకౌంట్ రిసీవబుల్ వరకు లాక్కున్నారు. పర్వాలేదు సార్, అక్కడ వరకు కొద్దిగా అంటే అంత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కాదు, ఇంట్రెస్ట్ పోయింది దాంతో. వాళ్ళు అంత ఇదిగా చెప్పకపోతే 3 months తర్వాత ఇంట్రెస్ట్ పోయింది.
వదిలేండి, ఇంకేం చేస్తాం. సో ఇక్కడ మనకి కంపెనీస్ ఉన్నాయి కదండి, కంట్రీస్ ఉన్నాయి కదా. మన ఇండియాకి ఎస్ఐపి వాళ్ళు ఐఎన్ అనే కోడ్ ఇచ్చారండి, మనకి గుర్తుపెట్టుకోవాలి. ఇంటర్వ్యూలో అడగచ్చు ఏంటి ఆ కోడ్, మన ఇండియాకి ఏమొస్తుంది, ఏమని కంట్రీ కోడ్ ఏమి ఇస్తారని చెప్పేసి అడగచ్చు. ఐఎన్ అనేది ఇస్తాం. లాంగ్వేజ్ లోకి వెళ్ళండి. లాంగ్వేజ్ ఏంటి, మన ఇంగ్లీష్, ఈఎన్ అని ఇవ్వండి. ఓకే, ఈఎన్. ఒకవేళ మీరు ఏమి ఇవ్వకపోతే ఆటోమేటిక్ ఇంగ్లీష్ తీసుకుంటుంది. కరెన్సీ వచ్చేసి చూడండి, ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క కరెన్సీ డిఫైన్ చేశారు. మన ఇండియాకి ఐఎన్ఆర్ అని వస్తుంది. ఐఎన్ఆర్ ఇచ్చేసి డైరెక్ట్ గా మీరు అక్కడ అయినా ఫైండ్ అక్కడైనా చూడొచ్చు. ఓకే, రైట్. ఐఎన్ఆర్ వచ్చింది కదా. సో ఇప్పుడు ఏంటంటే మనం ఏం చేస్తాం, నెక్స్ట్ ఎంటర్ ప్రెస్ చేయండి ఒకసారి. నా అడ్రస్ ఉంటే చూపిస్తుంది, ఆర్ సేవ్ చేసేయండి డైరెక్ట్గా. సేవ్ బటన్ ఉంది కదా, అది సేవ్ చేశారు. సో ఇప్పుడు ఏమైంది, 1 minute. దీన్ని ఏమంటారు తెలుసా మీకు? ట్రాన్స్పోర్ట్ కమాండ్. దీన్ని ట్రాన్స్పోర్ట్ టీఆర్ అంటారండి. టీఆర్ అంటే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనమాట. చూడండి, మీరు ఆల్రెడీ ఇంతకు ముందు ఏదో క్రియేట్ చేశారు, బాలాజీ అనేది క్రియేట్ చేశారు కాబట్టి దాని మీద రిక్వెస్ట్ అనేది తీసుకుంటుంది. అది వద్దు, మనం కొత్తగా క్రియేట్ చేద్దాం. కింద ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ క్రియేట్ చేయడానికి ఒక ఆప్షన్ ఉంది కదా, అది క్రియేట్ రిక్వెస్ట్ అన్నాడు కదా, ఒక చిన్న పేపర్ లా ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ డిస్క్రిప్షన్ మొత్తం రాసేయండి. డిఫైన్ కంపెనీ అని రాసేయండి. డిఫైన్ టాటా గ్రూప్ కంపెనీ. డిఫైన్ టాటా గ్రూప్ కంపెనీ, మీ ఇష్టం అండి. ఇచ్చారు, అదేం అవసరం లేదు. కింద సేవ్ ఆప్షన్ చూసారా, అది పెట్టి సేవ్ చేసేయండి డైరెక్ట్ గా. ఇది టాస్క్ అనేది మనం యూజర్స్ కి సెట్ చేశారు. ఇది అది ఏం పెద్దగా అవసరం లేదు. టాస్క్లు అనేవి యూజర్ ఎవరో ఏంటి దానికి సంబంధించి అది యాక్చువల్ గా వాళ్ళకి సంబంధించి మనకి సంబంధం ఉంటుంది. సేవ్ చేసేయండి డైరెక్ట్ గా. సో 1 minute. ఇప్పుడు రైట్ మార్క్ వచ్చి 1 minute ఆగండి, వెయిట్ చేయండి. సో మనకి చూసారా ఇక్కడ రెడ్ కలర్ లో కనిపిస్తుంది, చూసారా? ఇవన్నీ కూడా ఏంటంటే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనమాట. ఇవన్నీ కూడా మనం ఏ ట్రాన్సాక్షన్ చేసినా సరే, మీరు ఇందాక ఇంకా మీరు కార్నర్ లో క్లిక్ చేసి ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది క్రియేట్ చేశారు కదా, యాజ్ ఇట్ ఈజ్ గా ప్రతి దానికి కూడా రియల్ టైమ్ లో చేస్తారు, కొంతమంది చేయరు. బట్ కాకపోతే చేయటం వల్ల ఏమవుతుందంటే మీరు ఏమేం చేశారు అనేది ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలుస్తుంది అనమాట. ప్రతి ప్రాసెస్ కి ఒక ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ క్రియేట్ చేయడం వల్ల క్రియేట్ అవడం వల్ల ఏమవుతుందంటే ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి మొత్తం తెలుస్తుంది అనమాట, మీరు ఏం చేస్తున్నారు, మీ వర్క్ ఏంటని. మీరు ఒక 10 రకాల కాన్ఫిగరేషన్స్ చేశారు, లేకపోతే ఒక 20 టైప్ ఆఫ్ ద కాన్ఫిగరేషన్స్ చేశారు, మరి మీరు ఏం చేశారు అనేది మేనేజ్మెంట్ తెలియాలి కదా. సో మీకు సంబంధించిన ఎంప్లాయీ ఐడి కానీ లేకపోతే మీకు సంబంధించింది కొన్ని ట్రాన్సాక్షన్ కోడ్స్ ద్వారా మొత్తం వాళ్ళు మీరు ఏం చేశారు ఈరోజు మొత్తం తెలుసుకోవాలి మీ టీమ్ లీడర్. అందుకని ప్రతిదీ కూడా ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది ప్రతిదానికి క్రియేట్ అవుతుంది రియల్ టైమ్ లో. ఇక్కడ మనమైనా క్రియేట్ చేయొచ్చు, అది ఓన్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తుంది చూస్తారా, కింద ఇవన్నీ మీరు చేసిన రిక్వెస్ట్ అనమాట. ఇవన్నీ మీరు చేసిన ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. అర్థమైంది కదా, ఇక్కడ కనిపిస్తుంది చూస్తే ఇవన్నీ కూడా మీకు చేసే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. ఓకే, సేవ్ చేసేయండి. ఓన్ అనేది యాక్చువల్ గా కొన్ని వాటికి అంటే మనం ఇక్కడ ఈ నెంబర్ తీసేసి వేరే నెంబర్ పెట్టుకోవడానికి సంథింగ్ ఉంటది, బట్ అవసరం లేదు. మనమైతే ఆల్మోస్ట్ ఇదే ఫాలో అవుతాం. ఓకేనా, సేవ్ చేయండి. సేవ్ చేయండి. ఈ లాస్ట్ లో చూసారు కింద, మనకి లాస్ట్ లో కింద డేటా వాస్ సేవ్డ్ అన్నాడు. అంటే డేటా వాస్ సేవ్డ్ అంటే ఏంటి, మనం చేసినటువంటి కాన్ఫిగరేషన్ అనేది సక్సెస్ఫుల్ గా SAP లోకి మ్యాప్ చేయడం అనేది జరిగింది అనమాట. ఓకే, అర్థమైంది కదా. మనం చేసింది ఫస్ట్ మీరేం చేస్తారంటే స్నిప్పింగ్ టూల్ డౌన్లోడ్ చేసుకుని ఇంతవరకు మీరు ఇది స్క్రీన్ షాట్ ఏదైనా తీసుకుని ఒకటి ఏదన్నా MS ఆఫీస్ వర్డ్ ప్యాడ్ ఓపెన్ చేసుకుని లేకపోతే MS వర్డ్ ఓపెన్ చేసుకుని ప్రతిదీ కాపీ చేసుకుని ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఇచ్చేసారు, సెకండ్ ట్రాన్సాక్షన్ ఇచ్చేసారంటే మీరు మళ్ళీ నెక్స్ట్ టైం మీరు చేసుకోవాలంటే ఇది చూడకుండా డైరెక్ట్గా చేసేసుకోవచ్చు మీరు. అర్థమైందా? అంటే మీకు నోట్స్ మీకు ప్రిపేర్ అయినట్టు అనమాట, తయారైనట్టు అక్కడ.
ఓకే అర్థమైంది కదా? అర్థమైంది సార్. చేసుకుంటే చేసుకోండి, లేకపోతే ఒక ఫోటో తీసి పెట్టుకోండి, మీ ఇష్టం. ఉంది సార్, స్క్రీన్ టూల్ ఉంది నా దగ్గర. స్కిప్పింగ్ టూల్ అంటే ఎంఎస్ ఆఫీస్ వాట్ ప్యాడ్ ఓపెన్ చేయండి ఒకటి, లేకపోతే ఎంఎస్ ఆఫీస్ వాట్ ప్యాడ్ ఓపెన్ చేయండి ఒకటి, రైట్ క్లిక్ చేయండి. అక్కడ మాటలే వస్తున్నాయి, కొంచెం ఆపండి, అర్థమవుతుంది. ఎందుకంటే మళ్ళీ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే మళ్ళీ స్ట్రైక్స్ ఏమన్నా రావడానికి ఛాన్స్ ఉంది, అందుకని కొన్ని పెడదాం అనుకుంటున్నాను యూట్యూబ్లో, అందుకని. ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేయండి. చేస్తున్నా సార్. అది మొత్తం తీసుకున్నంత వరకు. ఏంటి కొత్తగా వచ్చింది? హలో, ఉన్నారా? హలో హలో హలో